హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వెజిటేబుల్ రైస్. మనం ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రైస్ ఐటమ్స్ చేస్తుంటాం కదా, అలాగే ఇది కూడా వెజిటేబుల్ రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ని వేసుకొని ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల, ఒక 2 మిరియాలు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు ఆలుగడ్డ వేసుకోవాలి. అలాగే కొంచెం క్యారెట్ వేసుకోవాలి. ఇంకొంచెం బీన్స్ వేసుకోవాలి. ఇంకొక కప్పు దోసకాయ వేసుకోవాలి. మీకు ఏ వెజిటేబుల్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కూరగాయలు వేసుకొని కూడా మనం ఈ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలుగడ్డ, క్యారెట్, దోసకాయ, బీన్స్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఒక 6 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఒక టమాటాని కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ వేసుకొని ఈ రైస్ని అయితే చేసుకోవచ్చు. అవే కావాలని అయితే ఏం లేదు, మనకి ఏవేవి ఇష్టం ఉంటాయో అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 6 వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఈ వెల్లుల్లి వేసుకోవటం వల్ల కూడా ఈ రైస్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ దాకా ఉడికించుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 1 మినిట్ దాకా ఉడికించుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఒకవేళ మీరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1కి 2 అంటే 1.5కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత రైస్ అనేది హాఫ్ ఉడికింది. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే కూరగాయలతోనే మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.